Watch full episodes on Jio Hotstar. అరే నా మిత్రులారా, ఈ వోల్టేజ్ ఎలాగయ్యా గాలి మీద ఎగురుతుంది? ఆ స్పాట్ లో గ్రావిటీ లేదా ఏంటి? సరిగ్గా చెప్పారు. బోల్డర్స్ ఎగిరిన చోటంతా నెగటివ్ గ్రావిటీ స్పాట్స్. అక్కడ గ్రావిటీ అస్సలు ఉండదు. అది గాలి వల్ల ఫ్లోట్ అయ్యి రెండు గుద్దుకుని అలా ఉంగరాలా ఏర్పడతాయి. అరే ఏమిటిది, రాళ్ళు గాల్లో ఎగురుతున్నాయి. వాటి మధ్య నుంచి మీరు వెళ్తున్నారు ఎలా? నాకు ఇది అలవాటైపోయింది. మనం దీనికన్నా త్వరగా వెళ్తే అక్కడికి వెళ్ళి చేరుకోవచ్చు. ఎందుకంటే మనం మామూలు స్పీడ్ లో వెళ్తే మనం కూడా ఫ్లోట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం తనకి ఇరుక్కోకుండా మనం అక్కడికి వెళ్ళి చేరుకోగలం. ఎందుకంటే డయాబ్లెస్ అలాంటి స్పాట్లని అన్ని చోట్ల పెట్టారు. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీలుండదని. మరి సిటీలో చూసుకుంటే గ్రావిటీ స్పాట్సే ఉండవు. అరే భలే, ఇక్కడ గార్డ్ ఏవీ లేదు. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ గార్డ్స్ అక్కర్లేదు. సిటీ అంతటా ఈ ట్రాన్స్పరెంట్ డిటెక్టర్ కవర్ అయింది. పూర్తిగా ప్రొటెక్టెడ్. ఎవరు అసలు అటాక్ కూడా చేయలేరు. కానీ మీరు లోపలికి వెళ్ళడానికి నేను ఒక పోర్టల్ ని తయారు చేస్తాను. కానీ మీకు కొద్ది సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఆలోచించకుండా నెగటివ్ గ్రావిటీ స్పాట్ లోకి వెళ్ళండి. త్వరగా వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్. పరిగెత్తండి. ఏంటి వెళ్ళిపోతున్నారు? నన్ను కూడా రానివ్వండి. నా మిత్రులారా, పోర్టల్ క్లోజ్ అయ్యే లోపు ఈ నెగటివ్ గ్రావిటీ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. త్వరగా రండి రండి, పరిగెత్తండి. ఏంటిది ఇలా అవుతుంది? వచ్చేసాం. ఎంత అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. అసలు నమ్మలేకపోతున్నాం. అరే ఆ బిల్డింగ్ లో నాకు ఏదో షాడో కనిపిస్తూ ఉంది. అక్కడ ఎవరు ఉన్నారు? రండి వెళ్ళి చూద్దాం. పదండి. పదండి. నేను ఇటువంటి విండోలోనే షాడోని చూశాను. చూడు, మనం అక్కడ నిలబడి ఉన్నాం. అక్కడి నుంచే నాకు లైట్ కనిపించింది. కానీ ఇక్కడ ఎవరూ కనపడడం లేదే. ఇక్కడ ఎవరూ లేరు పతులు. ఇదేంటి? మీకేం కావాలి? ఇక్కడికి మీరు ఎందుకని వచ్చారు? ఒకవేళ మీరు కూడా భూతాలేనా? ఏ సపోర్టు లేకుండా గాలిపై ఇలా ఎగురుతున్నారే. లేదు లేదు, మేం భూతాలం కాదు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది నా ఇల్లు. నేను మిమ్మల్ని అంతం చేస్తాను. చెప్పండి చెప్పండి, మీరు డయా పోలీస్ వాళ్ళ మనుషులే కదా? అరే లేదు, మేము మిస్టర్ డయాబుల్ ని ఆపడానికే వచ్చాం. ఆయన భూమి మీద నీళ్లు ఎందుకు దొంగిలిస్తున్నాడో తెలుసుకోవాలని, ఆయన్ని పట్టుకుని భూమికి తీసుకువెళ్లాలని వచ్చాం. ఇతను మోటు, నా పేరు పతులు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఘసిటే రామ్, ఇంకా చెంగన్ సార్, డాక్టర్ జట్కా. డాక్టర్ జట్కానా? సైంటిస్ట్ డాక్టర్ జట్కానా? అయితే మీరు నా జాతికి చెందినవారు. మేమేమి భూతాలం కాదయ్యా. సారీ, మిమ్మల్ని భయపెట్టినందుకు సారీ. నేను సైంటిస్ట్ సహాయని.
కానీ సహాయం లేకుండా తనకలాడుతున్నాను. నేను ఆ డయాబోలిస్ దగ్గర ఇరుక్కుని ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. కుట్రా ఏమిటా కుట్రా? అతను ఏం చేస్తున్నాడు? మిస్టర్ డయాబోలస్ అతను చాలా గొప్ప డబ్బున్న వ్యక్తి. ఆయన వాటర్లో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఆయన నాతో ఏమన్నాడంటే, భూమిలో చాలా చోట్ల ఎండిపోయి ఉన్నాయి. ఒకవేళ మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి మేఘాల ద్వారా నీళ్లను పంపగలిగితే అప్పుడు నీళ్ల సమస్య ఉండదని ఆయన నాతో చెప్పారు. వ్యవసాయాలకి చాలా పనికొస్తుందని అన్నారు. దాన్ని నమ్మి నేను ఆయనకి సాయం చేశాను. ఒకరోజు ఆ పనిలో మేము విజయం పొందాక నన్ను ఆ స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి నన్ను ఈ ప్లానెట్ కి తీసుకొచ్చారు. ఆ తర్వాత అన్ని పనులు ఎలా జరుగుతున్నాయి? ఇంకా 10% పనే ఉంది. ఈలోపు అదంతా పూర్తవుతుంది. మిస్టర్ డయాబోలస్ ఇదంతా ఏంటి? ఇలా చూడు, ఈ డ్యామ్ లో ఉన్న నీళ్ళన్నిటినీ నేను ఈ భూమిలోంచి తీసుకొచ్చాను. ఇక ఈ పనులన్నీ కూడా నేను నీట్ టెక్నాలజీతోనే చేశాను. ఎలా ఉంది? ఇది నా ప్లానెట్. నేను ఇక్కడ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. అందుకే నీ ద్వారా క్లౌడ్స్ నుంచి నీటిని పీలుస్తున్నాను. అందుకే నేను నీ చేత ఈ ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నాను. ఈ క్లౌడ్స్ ద్వారా ఈ నీళ్ళని ఇక్కడ తేవాలనుకున్నావా? చెప్పు. అయితే ఇన్ని రోజులు నన్ను నువ్వు యామరిస్తూ ఉన్నావా? నీళ్ళని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకువస్తాను అని చెప్పి. నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు సహాయ్. దీని గురించి నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండవు కదా. నేను ఇప్పుడు ఈ భూమిలో ఉన్న నీటి మొత్తాన్ని క్లౌడ్స్ ద్వారానే తీసుకొస్తున్నాను. కానీ ఇదొక పెద్ద ప్రాసెస్. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఒకే సమయంలో ఈ ఎర్త్ లో ఉన్న నీటి మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఇక నువ్వు నాకు అందులో కూడా సాయం చేయాలి. లేదు లేదు, నేను అలా చెయ్యలేను. ఇలా చేస్తే భూమిలో ఉన్న వాళ్ళు అంతమైపోతారు. నేను నీకు సాయం చేయను. నీకు నేను ఎప్పటికీ సాయం చేయను. వాణ్ణి పట్టుకోండి. వాణ్ణి తప్పించుకోనివ్వకండి. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు సహాయ్. నేను ఆయన దగ్గర నుంచి చాలా కష్టపడి తప్పించుకుని ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నేను ఎర్త్కి తిరిగి వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఉన్నాడే ఇదిగో ఈ లీడర్. QCS కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. క్లౌడ్స్ ని దొంగతనం చేయడం, క్యాప్సూల్ చేసి నీళ్ళని లాగడం, ఇదంతా నేను ఆయనకి నేర్పించాను. ఇక్కడ ఉండి ఇక్కడ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎవరికి తెలియకుండా నాకు సాయం చేస్తున్నారు. మేము ఆ డయాబోలస్ ని ఎదుర్కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. తను ఎలాంటి వాడు, తనకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, అలాగే తను ఎక్కడ దాక్కునుంటాడు, ఈ విషయాలన్నీ తనకి తెలియకుండా మేము రహస్యంగా ముందే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆయన రేపు ఆయన స్టాచ్యూని ఓపెన్ చేయబోతున్నారు. ఎవరికి తెలియకుండా మిమ్మల్ని నేను అక్కడికి తీసుకువెళ్తా. Attention! Guards, stand at ease. సోదరులారా, త్వరగానే నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. మీరందరూ కూడా నాకు బాగా సాయం చేశారు. మీ అందరికీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సువా
సువాసన సమోసా 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 సువాసన సువాసన సమోసా 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 ఓటో మీ తల మీద ఉన్న కవచాన్ని తీయండి. ఓ యా ఆ తర్వాత నెమ్మదిగా తినండి. ఓకే పెద్దనయ్యా డయాబ్లో అన్నయ్య సమోసాలెక్కడా సమోసాలెక్కడా ఇది కేవలం సమోసా ఇమేజెస్ అంతే. నేను కనిపెట్టడానికి అలా చేశాను. మీరు నగరం లోపలికి వచ్చిన విషయం నాకు తెలిసింది కాబట్టి ఇలా చేశాను. ఆ తర్వాత మమ్మల్ని కలుసుకోవడానికి మీరు ఇక్కడికి వస్తారని మోటోతో వచ్చిన వాళ్ళందరూ ఇటువైపు రండి. ఇక మీరు దాక్కోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ డయాపోలిస్. డయాపోలిస్ ప్రపంచానికి మీకు స్వాగతం. మీరు ఇక్కడికి నన్ను అంతం చేయడానికి వచ్చారు, కానీ నేను మీకు ఫ్రెండ్షిప్ ఆఫర్ ఇస్తున్నాను. మీరు నాతో వచ్చి పని చేయండి. మీరు చాలా యూస్ఫుల్ వాళ్ళు. నువ్వు సమోసాలు పేరు చెప్పి నా భావాలతో ఆడుకున్నావు డయాబ్లో. నేను ఖచ్చితంగా నీతో చేతులు కలపను. అయ్యమ్మా, మోటికి ఇంకా సమోసాలే ముఖ్యమైపోయాయి. హే డయాబులస్, యు ఆర్ అండర్ అరెస్ట్. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతులోంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? ఏ దాదిరిగరదా 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 దా. అయ్యమ్మా వర్ణ, లోరిటా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలని చూశారు, కానీ ఇప్పుడు వాళ్ళని వాళ్ళే అరెస్ట్ చేసుకున్నారు. మీకు తెలీదు నేను ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నాను. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ద న్యూ వరల్డ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీరు నాతో వస్తే మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. వద్దు వద్దు, నేను మీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి. స్మార్ట్ గా ఇంటెలిజెంట్ గా ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాను. ఆ తర్వాత ఇక్కడున్న సిస్టమ్ మొత్తం నాకు తగ్గట్టుగానే ఉంటుంది. దానికోసం నాకు నీళ్లు అవసరం. దాన్ని భూలోకం నుంచి తీసుకొస్తున్నాను. అరే నువ్వు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ దొంగిలించి ఇక్కడికి తీసుకొచ్చేసావంటే భూమి మీద ఉన్న ప్రజల సంగతి ఏమవుతుంది? నీళ్లు లేకపోతే వాళ్ళందరూ అంతమైపోతారు. ఐఎమ్ ద క్రియేటర్. ఐ క్రియేట్ అండ్ ఐ డిస్ట్రాయ్. ఒకటి కావాలంటే ఇంకొకటి కోల్పోవాలి. అలాగే ఎవరైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా లేరో నాకు వాళ్ళ అవసరం ఉండదు. వాళ్ళు నీళ్లు లేకుండా అంతమైపోతే ఐ డోంట్ కేర్. అరే నువ్వు పర్ఫెక్ట్ అయిన మానవ లోకాన్ని సృష్టించలేదు. మనుషులు ఇక్కడ రోబోట్స్ లాగా జీవించాలి. నువ్వు ఏం చెబుతావో అదే వాళ్ళు చేసి తీరాలి. ఎవరు వాళ్ళ ఇష్టానికి చెయ్యలేరు. నువ్వు ఈ ప్రపంచంలో ఉండే సంతోషాన్ని నాశనం చేసి ఇటువంటి లోకాన్ని సృష్టించావు అంటే ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ ఇష్టానికి సంతోషంగా నవ్వుతూ జీవించలేరు. యూత్లో కూడా హ్యూమన్స్ ఇలాగే కదా ఉన్నారు. నేను మీకు పర్ఫెక్ట్ లైఫ్ ఇస్తాను, అలాగే పర్ఫెక్ట్ వరల్డ్ ని కూడా ఇస్తాను. ఆలోచించండి, నాకు తోడుగా మీరుంటారా? ఈ ఆఫర్ ని నేను మీకు మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ. అది జరగని పని. మేము నువ్వు చెప్పిన మాటలు విని నడుచుకునే ప్రసక్తే లేదు. మీరు ఆల్రెడీ అయిపోయారు. మీరు ఇక్కడికి మీ ఇష్టంతోనే వచ్చారు, కానీ ఇక్కడి నుంచి మాత్రం మీ ఇష్టానికి వెళ్ళలేరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.